హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా అందరూని? మీరు బాగుండాలి. నేను బాగున్నాను, చాలా చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృపా హోమ్. నా పేరు బాను. నేను ఈరోజు చేస్తున్న వీడియో ఏంటంటే మనీ ప్లాంట్ కోసం. మనీ ప్లాంట్ను మనం ఎలా ఎక్కువ గ్రోత్ చేసుకోవచ్చు, ఎంత బాగా పెరుగుతుంది అనే విషయంలో నేను ఇప్పుడు వీడియో చేస్తున్నాను అనమాట. చూసారు కదా, మనీ ప్లాంట్ అది ఫస్ట్ ఫ్లోర్లో పెట్టాను నేను. అది నాకు అలా ఎలా అంటే నేను దానికి పందిరేమి వేయలేదు. పందిరిలాగా పైకి పాకించడానికి అలా జాలువారినట్టు కిందకి వదిలేసాను అనమాట. ఫస్ట్ ఫ్లోర్లోంచి కింద వరకు గ్రౌండ్ ఫ్లోర్లోకి వచ్చేసింది. అదిగో నేను గ్రౌండ్ ఫ్లోర్లోకి వచ్చానండి. గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసింది అనమాట. అందుకనేసి ఇంక కిందకి నేలకి తాకేస్తుంది అది. పిల్లలు పట్టుకుని ఊగుతున్నారు, ఆల్రెడీ చిగుర్లన్నీ ఇరిచేస్తున్నారు అనేసి ఇంక నేనే కట్ చేసి వేరే మొక్కలకి. చూసారు కదా, ఇంకో గోడ ఇంక కొంచెం ఉంటే నేలకు తగిలేస్తుంది అనమాట. ఇంకెందుకు లేనేసి సగం వరకు కట్ చేసేసాను. ఈ వర్షానికి ఏర్లు కూడా చూసారు ఎంత బాగా వచ్చినాయో అసలు. అందుకనేసి వేరే కుండీలో పెట్టామనుకోండి, మళ్ళీ మనకి ఇంకో కొత్త ప్లాంట్ తయారవుతుంది. ఎవరైనా అడిగితే కూడా ఇవ్వచ్చు. ఇది మనీ ప్లాంట్ కాదు, పోతోస్ అంటారు కదా, పెద్ద పెద్ద ఆకులు. ఒక దీనికి గోడ సపోర్ట్గాని ఉందనుకోండి, మన అరిటాకులు అంత తయారవుతాయి అన్నమాట. ఆ టైపు ఇదన మా ఊర్లో ఉంది. అలాగే గోడకు సపోర్ట్ ఇంతకు ముందు కింద ఉండేదండి. కింద గోడకు సపోర్ట్ ఇచ్చినప్పుడు అలాగే ఆ ఏర్లు కానీ గోడలో అతుక్కున్నాయంటే మాత్రం మనకు ఆ ఆకులు ఎంత పెద్దగా అవుతాయంటే ఇంక ఇక్కడ కింద కనబడుతున్నాయి చూసారా, అంతంత ఆకులు అవుతాయి అనమాట. అందుకనేసి దాని పేరు పోతోస్, మనీ ప్లాంట్ కాదు ఇది. మనీ ప్లాంట్లో కూడా చాలా రకాలు ఉన్నాయి, ఇది ఒక రకం అనమాట. అందులోని ఇవన్నీ కట్ చేసి ఇప్పుడు నేను వేరే ప్లాంట్ చేద్దామనేసి మధ్య మధ్యలో తీసేస్తున్నాను, దేనికి దానికి. ఇలాగా మనం చాలా ప్లాంట్స్, ఒక్క ఆకుతో కూడా మనం మనీ ప్లాంట్ పెంచుకోవచ్చు అని అంటారు కదా. ఒక ప్లాంట్ నుంచి 100 ప్లాంట్లు చేయాలంటే అవి మన ఓన్లీ ఆర్నమెంట్ ప్లాంట్స్ అవుతాయి అనమాట. కాటన్స్ మనం చెట్లు తోటి పెంచడానికి అవ్వదు కాబట్టి ఇలాంటి మనీ ప్లాంట్లు నా దగ్గర చాలా ఉన్నాయి. ఇంకా కొత్తగా మళ్ళీ పెడదాం అనేసి ఎవరైనా కావాలంటే అడిగితే కూడా ఇస్తూ ఉంటాను నేను అప్పుడప్పుడు ఎవరికైనాను. అలా అడిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇస్తారనేసి ఇంకా ఇలా చేస్తున్నాను అనమాట. ఇవన్నీ కూడా చాలాగా మనం కట్ చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి. ఇంతకుముందు వైట్ ఇంకా ఉంటుంది కదా, అది ఏంటది, సగం తెలుపు సగం గ్రీన్ అని దాని మీద వర్టికల్ మనీ ప్లాంట్ అన్నట్టు దాన్ని. ఇదేమో ఎల్లో అంటది, ప్యూర్ గ్రీన్ కూడా ఉంది నా దగ్గర. మొక్కలు గార్డెన్ పెంచాలంటే చాలా సింపుల్ అని అనుకుంటారు. చిన్న పిల్లల్ని చూసుకున్నట్టు చూసుకోవాలి మొక్కల్ని. మనం ఏ ఊరన్నా వెళ్ళామంటే కనుక ఎంత ప్రాబ్లమో, అవి ఎలా ఉన్నాయో, మనం అక్కడ ఉండలేము, ఇక్కడికి రాలేము, ఇక్కడ ఉన్న వాళ్ళు చూస్తారో చూస్తలేదో అని భయం. అలా ఉంటుంది అనమాట. మొక్కలు పెంచుకునే వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకరోజు చూసుకోకపోయినా, ఒకరోజు మొక్కలకి నీళ్ళు వేయకపోయినా, ఇంకా ఇప్పుడు ఇలా వర్షాలు వస్తున్నాయంటే కూడా గుండు కుడుకుమంటుంది. ఎందుకంటే దేనికి నీళ్ళు ఎక్కువైపోయి ఏ కుండీలో డ్రైనేజ్ సరిగ్గా లేదా అనేసి ప్రాబ్లం అనుకుంటాము. అలా కాకుండా మనం అన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటా మొక్కలను పెంచుకోవాలి. ఇంట్లో చిన్నపిల్లని ఎలా చూసుకుంటున్నాం అలాగా. ఇప్పుడు కట్ చేసిన మనీ ప్లాంట్స్ అన్నీ కూడా నేను గుత్తుగా అంటే ఇలా పొడవుగా పెంచుకోకుండా నేను ఈరోజు ఏమనుకుంటున్నా అంటే బొకే టైప్లో పెంచాలి, జస్ట్ అలా గుబురుగా పెంచాలనుకుని. ఆ కుండీ కూడా నాకు దొరికిందేనండి, నేను కొనలేదు. నేను అన్ని వేస్ట్ మెటీరియల్తోనే గార్డెన్ చేస్తాను కదా, అది ఎవరో రోడ్డు మీద అక్కర్లేదని పడేశారు. నాకు ఒక బెనిఫిట్ ఏంటంటే నా చేతిలో బండి ఉంటుంది, నేను ఎక్కడికి వెళ్ళినా బండి వేసుకుని వెళ్తాను కాబట్టి. ఆ బండి మీద స్కూటీ కాబట్టి ఎదర్ ప్లేస్ ఉంటుంది కాబట్టి ఏదైనా సరే దాంట్లో పడేసుకుని ఇరికించేసుకుని వచ్చేస్తాను అనమాట. అలాగా అది ఎవరో తీసేశారు. అందులో ఏ మొక్క ఉండేదంటే కూడా గుర్తులేదు. ఇప్పుడు చాలా రోజులు అయ్యింది ఆ కుండీని తెచ్చి కూడా. కుండీ తెచ్చి నేను కలర్ వేసాను. కలర్ వేసినప్పుడు కూడా మీకు వీడియో పెట్టాను అనమాట. అది ఇంతకుముందు మీరు చూసిన కుండీ అయితే చాలా బాగుంది, చాలా గట్టిగా కూడా ఉందండి అసలు. అది చాలా అంటే సొంతంగా వేయించుకున్నట్టున్నారు వాళ్ళ ఇంట్లోని. కింద చక్కగా స్టాండ్ కూడా ఉంది, మంచి బాగుందన్నమాట. అలాగా అందుకనేసి దాన్ని తీసుకొచ్చి నేను శుభ్రంగా కడిగి 2 రోజులు ఆరబెట్టి తర్వాత దానికి కలర్ వేసాను. ఆ కలర్ కూడా గ్రీన్ కలర్ చాలా బాగుంది. ఆ కలర్ కూడా ఫ్రీగానే వచ్చిందండి నాకు. అన్నీ ఫ్రీ అని చెప్తున్నావేటని అనుకోవచ్చు. నేనైతే గార్డెన్ గురించి అయితే డబ్బులు అయితే ఖర్చు పెట్టను, కానీ ఊర్లు తిరగాలంటే మాత్రం డబ్బులు ఖర్చు పెడతానండి. నాకు బాగా టూరింగ్ అంటే బాగా ఇష్టం అనమాట. టూర్స్ వెళ్ళాలని ఎవరన్నా అన్నారనుకో, వెంటనే రెడీ అయిపోతాను. అది ఏ ఊరైనా సరే. మనకు అక్కడ చుట్టాలు ఉన్నా లేకపోయినా వెళ్ళిపోవాలి, అన్నీ చూడాలని కోరిక. చూసారా తాబేళ్ళు అక్కడ సెట్ చేశాను కదా, ఆ తాబేళ్ళు నేనే
స్టోన్స్ తోటి తయారు చేశానండి. ఆ పెంగ్విన్ కూడా నేనే పెయింట్ వేసాను. ఎలా ఉన్నదో నా ఛానల్ చూసి చెప్పండి.